హాయ్ దిస్ ఇస్ సంతోష్ వాచింగ్ సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో డిస్ట్రిక్ట్ టెక్స్ట్ బుక్స్ మేనేజర్ కార్యాలయం నుండి MEO గారి కార్యాలయానికి రిసీవ్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్ టైటిల్స్ వివరములను ఏ విధంగా అప్డేట్ చేయాలి అన్నదే పూర్తి విషయంని ఈ యొక్క వీడియో రూపంలో తెలియచేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయు క్రమంలో మండలానికి రిసీవ్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్ వివరములను CSE MEO గారి లాగిన్ నందు ఏ విధంగా అప్డేట్ చేయాలి అనే విషయానికి వస్తే కనుక ముందుగా CSE.ap.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే MEO గారి యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఇమేజ్ని బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైన్ ఇన్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే MEO గారి యొక్క లాగిన్ డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులోని టెక్స్ట్ బుక్ సర్వీసెస్లో 3 రకాల ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. MEO రిసీవ్ డీటెయిల్స్, MEO డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్, డిలీట్ MEO డిస్పాచ్ డీటెయిల్స్ అని 3 ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు. సో వీటికన్నా ముందు ఏ టైటిల్కి ఎంత ఇండెంట్ అన్నది మనం ముందు తెలుసుకోవాలి. కావున MIS రిపోర్ట్లో ఉన్నటువంటి స్కూల్ వైజ్ ఇండెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మన మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రైమరీ, యూపీ హై స్కూల్స్ క్లాస్ వైజ్గా ఏ మీడియము ఎన్ని పుస్తకాలు ఇండెంటు అలాట్ అయ్యిందన్నది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా వీటిని డౌన్లోడ్ చేసుకొని మండలం వైజ్గా, ఐటమ్ క్లాస్ వైజ్గా, మీడియం వైజ్గా, టైటిల్ వైజ్గా ఫిల్టర్ పెట్టుకున్న తర్వాత మనకి ఒక ఎక్సెల్లో ఒక ఫిగర్ ఒకటి రావడం జరుగుతుంది ఒక్కొక్క టైటిల్కి. ఆ టైటిల్కి వచ్చిన ఫిగరు డిపో మేనేజర్ కార్యాలయం నుంచి మనం రిసీవ్ చేసుకున్న టెక్స్ట్ బుక్స్ డెలివరీ చలానా కాపీని దగ్గర పెట్టుకొని వచ్చిన మెటీరియల్ అంతా కూడా ఈ టెక్స్ట్ బుక్ సర్వీసెస్లో MEO రిసీవ్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ద్వారా అప్లోడ్ చేయాలి. సో ముందుగా టెక్స్ట్ బుక్ సర్వీసెస్లో MEO రిసీవ్డ్ డీటెయిల్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఇప్పటి వరకు మనకి డిపో మేనేజర్ గారి కార్యాలయం నుంచి వారి యొక్క లాగిన్ నుంచి ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఏ టైటిల్కి ఏ క్లాస్కి ఎంత మెటీరియల్ పంపించారు అన్నదే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఒకటే వస్తుంది, సీరియల్ నెంబరు, చెక్ బాక్సు, క్లాసు, టైటిల్ ID, టైటిల్ నేము, టైటిల్ టైపు, మీడియం ఆఫ్ ద బుక్స్, number of books sent to by the DTM అంటే district text books manager, received status, if partially received number, balance to be received from DTM, బ్యాలెన్స్ టు డిస్పాచ్ అనే విధంగా మనకు ఉంటాయి. సో ముందుగా మనకి ఏదైతే మనకి పంపించినట్టుగా వారు అప్డేట్ చేస్తారో ఆ టైటిల్స్ మాత్రమే MEO గారి లాగిన్ నందు ఓపెన్ అవుతాయి. సో ఇప్పటి వరకు మాకు వచ్చిన టైటిల్స్ అన్నీ కూడా ఫస్ట్ స్పెల్లో వచ్చినవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 6th క్లాసు హిందీ సెకండ్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్ 175 మాకు అలర్ట్ అయ్యింది. ఇక్కడ రిసీవ్డ్ స్టేటస్ ఫుల్ అయితే ఫుల్, మొత్తంగా 175 బుక్స్ వచ్చినట్లయితే ఇక్కడ రిసీవ్డ్ స్టేటస్ ఫుల్ అని పెడతాము, లేకపోతే పార్షియల్ అని పెడతాము. పార్షియల్ అని పెడితే పార్షియల్గా ఎన్ని రిసీవ్ చేసుకున్నారో ఒక 50, 100 లేదంటే 125 అన్నది ఇక్కడ మనం రిసీవ్డ్ దాంట్లో ఎన్నైతే తీసుకున్నామో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఎంత రావాలి, ఇంకా ఎంత మనకి డిస్పాచ్ అయ్యింది అన్నది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం అన్ని టైటిల్స్వి కూడా డెలివరీ చలనాలు దగ్గర పెట్టుకొని ఎక్సెల్లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా డిపో మేనేజర్ గారు అప్డేట్ చేసిన టోటల్ బుక్స్ ఆధారంగా మనం కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. 175 ఫుల్ వస్తే ఇక్కడ మనం ఫుల్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, పార్షియల్ వస్తే పార్షియల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ MEO రిసీవ్ డీటెయిల్స్ అని ఈ విధంగా వస్తున్నాయి. సో అలాగే అన్ని టైటిల్స్ని కూడా మీ యొక్క డెలివరీ చలనాలు దగ్గర పెట్టుకొని ప్రతి ఐటెం కూడా ఫుల్గా వచ్చిందా, ఆ పార్షియల్ వచ్చిందా వెరిఫై చేసుకొని అప్డేట్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.